మధ్యప్రదేశ్లోని ఇండోర్ సిటీ వరుసగా 8 సార్లు ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ అవార్డును అందుకుంది. 2016లో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ అభియాన్లోని భాగంగా స్వచ్ఛ సర్వేక్షణను ప్రారంభించింది. 2016లో ఫస్ట్ సర్వేను నిర్వహించగా మొత్తం 73 సిటీలు దీనిలో పాల్గొన్నాయి. 2020లో నిర్వహించిన సర్వే ప్రకారం మధ్యప్రదేశ్లోని ఇండోర్ వరుసగా 4వసారి ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ అవార్డును అందుకుంది. 2012లో అసలు పార్టిసిపెంట్స్ లిస్టులోనే లేని ఇండోర్ సిటీ 2013లో 471 సిటీస్లో 25వ ర్యాంక్లో ఉంది. అయితే 2017 నుంచి 2024 వరకు వరుసగా 8 సార్లు ఇండియాస్ క్లీనెస్ట్ సిటీ అవార్డును అందుకుంది. అయితే అక్కడ డోర్ టు డోర్ గార్బేజ్ను కలెక్ట్ చేయడానికి 500కు పైగా గార్బేజ్ ట్రక్స్ని యూజ్ చేస్తారట. ఈ ట్రక్స్ని GPS ట్రాకింగ్ సహాయంతో అక్కడి వర్క్ని కరెక్ట్గా ఫినిష్ చేస్తున్నాయా లేదా అని కూడా మానిటర్ చేస్తారు. అయితే ఈ వేస్ట్ మొత్తాన్ని కూడా రీసైకిల్ చేసి వాటి ద్వారా ఫ్యూల్ అండ్ కంపోస్ట్ని తయారు చేస్తారట. CCTV సహాయంతో ఎవరైతే బయట వేస్ట్ పడేస్తారో వాళ్ళకి ఫైన్ని కూడా విధిస్తారు. అలాగే రెస్టారెంట్స్ బయట మొబైల్ కంపోస్టింగ్ వ్యాన్స్ని పెట్టడం, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మార్కెట్స్ వద్ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డస్ట్బిన్స్ని యూజ్ చేయడం వంటివి పాటిస్తూ అక్కడి ప్రజలు స్వచ్ఛ సర్వేక్షణలో భాగమయ్యారు. 2021 స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రకారం ఇండియాలోనే ఫస్ట్ వాటర్ ప్లస్ సిటీగా ఇండోర్ పేర్కొన్నది. అలాగే ఇంటర్నేషనల్ క్లీన్ ఎయిర్ కెటలిస్ట్ ప్రోగ్రామ్ కు సెలెక్ట్ అయిన ఏకైక ఇండియన్ సిటీ ఇండోర్. మరి ఇన్ని క్లీన్లైనెస్ మెజర్స్ ని పాటిస్తూ వాళ్ళ సిటీని క్లీన్ గా ఉంచుకున్న అక్కడి ప్రజలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.